నెక్స్ట్ ఖమ్మం జిల్లా మాస్టర్ స్టేజ్ మీదకి రావాలి. మరి విశేషమైన ఎనర్జీ అన్నా కానీ విశేషమైన ప్రచారం అన్నా కానీ గుర్తొచ్చేది ఖమ్మం జిల్లా. మరి పత్రి సార్ అంటారంట ఖమ్మం అంటే ఆధ్యాత్మిక గుమ్మమని. ఈ మాట శైలజ గారి చేతి మాటల్లోనే వినాలి. మరి ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ స్త్రీ శక్తికి ప్రతీక, ఓకేనా? కంచు కంఠం శైలజ గారు. ఆవిడ మాటల ద్వారా ఆవిడ ద్వారా వాళ్ళ జిల్లా అంతా పరిచయం చేసుకుందాం, అక్కడ కార్యక్రమాలు తెలుసుకుందాం. ఒకసారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా క్లాప్ చేద్దాం మనం. స్వర్ణమాల పత్రిజీ గారికి, వాళ్ళ ఫ్యామిలీకి, మరి వశిష్ఠ గౌతమి పేరవరం, మరి ఇంత అద్భుతంగా పిరమిడ్ ధ్యాన మందిరం, ఎంత అద్భుతంగా ఉంది పిరమిడ్. మామూలుగా పిరమిడ్ కాదు ఇది, 220 x 220 ఆసియాలోనే పెద్ద పిరమిడ్. ఆ పిరమిడ్ కూడా ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఆ ట్రస్ట్ మెంబర్లందరికీ ఒకసారి గట్టిగా క్లాప్ చేస్తూ ఇక్కడ వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు, కృతజ్ఞతలు. నా పేరు శైలజ, మాది ఖమ్మం. 2003 నుంచి ఈ ధ్యాన మార్గంలో రావడం జరిగింది. ఎంతో ఆనందం, ఎంతో అద్భుతం ధ్యానం అనేది. మరి పత్రి గారు పితామహుడు ఎంత అద్భుతంగా చెప్పాడు మనకి. శ్వాస మీద ధ్యాస అని, సూక్ష్మంలో మోక్షం పొందే పద్ధతిని. మరి ఆ పద్ధతి పట్టుకొని మరి ఎంతో ఆనందాన్ని పొంది ఎంతో మందికి ధ్యానం నేర్పించి మరి వాళ్ళు ఎన్నో అనారోగ్యాలు బాగు చేసుకున్నారు. క్యాన్సర్ గడ్డలైతేనేమి, గుండె జబ్బులైతేనేమేంటి, మరి ఎన్నో లక్షల మందికి అనారోగ్యాలు తగ్గిపోయాయి. ఈ ఆనందం ఆరోగ్యం పంచడం కోసం మరి అవిరామంగా కృషి చేస్తున్నారు మన పిరమిడ్ మాస్టర్లు. కొత్తగూడెం, మరి ఉమ్మడి కొత్తగూడెం ఖమ్మం జిల్లా కలిసే ఉంది మాది. హనుమంతరావు గారు, మరి ఇక్కడ ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు మరి ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తూ 700 పిరమిడ్లు ఉన్నాయి మా ఉమ్మడి జిల్లాలో, ఖమ్మం జిల్లాలో. తర్వాత 5 ఆశ్రమాలు ఉన్నాయి. కాస్మిక్ వ్యాలీ మీకు తెలుసు, సుజాత నగర్లో ఒకటి ఉంది, కొత్తగూడెంలో ఒకటి ఉంది, మన ఇల్లందులో ఒకటి ఉంది, మరి సత్తుపల్లిలో ఒకటి ఉంది. మరి 10 యాపీ సెంటర్లు నడుస్తాయి ప్రతి వారం. 50 నుంచి 100 మంది వస్తారు ఒక్కొక్క సెంటర్కి. ఎంతో అద్భుతంగా మరి ఖమ్మం అంటే ఆధ్యాత్మిక గుమ్మం అన్నారు శివ గారు. మరి పత్రి గారు కూడా అంటారు ఏదైనా ఖమ్మం నుంచే స్టార్ట్ చేస్తారు పత్రి గారు. నిజంగా కూడా మరి ఖమ్మం జిల్లా మాస్టర్స్ 15 మంది పిరమిడ్ ఇంజనీర్లు ఉన్నారు ఖమ్మం జిల్లాలో. మరి పిరమిడ్ క్రిస్టల్ ప్రాజెక్ట్ ఉంది, 18 దేశాలు వెళ్తున్నాయి. మరి మన వెంకటేశ్వరరావు గారని ఇక్కడ కూడా స్టాల్ పెట్టారు క్రిస్టల్ ప్రాజెక్టు. మరి భవానీ క్రిస్టల్ ప్రాజెక్ట్ ఉంది, ఏకాచారి గారు. 2 స్టాండ్ పిరమిడ్ సెంటర్లు, 15 మంది ఇంజనీర్లు, 700 పిరమిడ్లు, 5 ఆశ్రమాలు. మరి ఎంతో అద్భుతంగా మా ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లా హనుమంతరావు గారు అయితే ఉంది, ఆనంద ప్రసాద్ గారు అయితే ఉంది. ఇక్కడ ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు ఎంతో కృషి చేస్తే మరి ఎంతో అద్భుతంగా నడుస్తోంది. కాబట్టి మరి ఇక్కడ వచ్చిన అన్ని జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి పత్రి గారు ఇచ్చిన ఆదేశాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఆయన లక్ష్యాలు మనం అన్నీ కూడా మన పత్రిజీ గారు చెప్పిన ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు మనమే భుజస్కంధాల మీద వేసుకొని, మనకెవరు చెప్పరు, మనమే ఆయన అడుగు జాడల్లో నడిచినట్టుగా ఉంటే నీరాజనాలు పలుకుతారు మనకి. పత్రిజీ గారు వెళ్తే ఎలా అయితే రిసీవ్ చేసుకుంటున్నారో, ఏ గ్రామం వెళ్ళినా, ఏ జిల్లా వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా రిసీవ్ చేసుకుంటున్నారు, నీరాజనాలు పలుకుతున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. ఇంత గొప్ప సొసైటీ మంది. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే ఆదర్శాలకు ప్రతీక. మనం అందరం కూడా చాలా గొప్పవాళ్ళం. మరి అన్నిటికీ కూడా ఏ సత్యమో ధర్మమో ఏదైతే ఉందో అది 2 మన దగ్గర ఉన్నాయి. అందరు చెప్తారు అహింస పరమో ధర్మ అంటారు, కానీ పత్రి గారు సినిమాలు చూపించాడు, ర్యాలీలు చేపించి, ఎన్నో శాకాహార ర్యాలీలు, ఎన్నో అహింస ధ్యాన యజ్ఞాలు చెప్పి మరి ఎన్నో కోట్ల జీవుల్ని కాపాడాడు. అందుకే ఆయన మరొకసారి ఆయన గారి క్లాప్స్ కొడుతూ మరి హనుమంతరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా యొక్క ప్రణామములు. మరి ఈరోజు చాలా అద్భుతమైన రోజు. మరి ఎన్నో జన్మల పుణ్యఫలమే మనం అందరం కలుసుకోవటం. ఇక్కడ వసుదైక కుటుంబం, ఒక్కొక్క జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి జిల్లా విశేషాలన్నీ ఒకరికొకరు చెప్పుకోవటం అనేది జరుగుతుంది. మరి మేడం చెప్పారు, శైలజ మేడం చెప్పారు జిల్లాల గురించి. ఇంకా ఇల్లెందులో కూడా మరి ఖమ్మం ఉమ్మడి జిల్లాలోనే ఇల్లెందు కూడా ఒక భాగం. అక్కడ ఒక ఆత్మారామ పిరమిడ్ ఉంది, వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అక్కడ నడుస్తుంది. మరి 10 ఎకరాల భూమి ఒక డాక్టర్ మనకి ప్రజెంటేషన్ చేశారు. మరి డాక్టర్స్కి మనమే వైద్యం చేసినాం.
శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్పేసి డాక్టర్కి వైద్యం చేస్తే మీకు ఏం గిఫ్ట్ ఇవ్వాలని అని చెప్పేసి అని అడిగితే మన వాళ్ళు మాకు ఒక పిరమిడ్ నిర్మాణానికి ఒక స్థలం వేయండి మేడం అంటే ఒక కొద్దిగా కాదు ఒక 10 ఎకరాల ల్యాండ్ రాసిస్తానని చెప్పేసి 10 ఎకరాల ల్యాండ్ రాసిస్తే మరి అక్కడ మరి వెంకటేశ్వరరావు గారు ఇంకా రమేష్ గారు కొంతమంది అందరూ కలిసి అక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. అలాగనే ఈ మధ్య కాలంలో కొత్తగూడెంలో కూడా మరి అక్కడ చాలా అద్భుతంగా శరత్ రాఘవ అని చెప్పేసి పిరమిడ్ మాస్టర్స్ కొత్తగూడెం నుంచి వాళ్ళు కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. మరి ఆ తర్వాత భద్రాచలం, మనుగూరు, తర్వాత సత్తుపల్లిలో కూడా మరి మేడం సుస్మిత మేడం అని చెప్పేసి మెరకాబా పిరమిడ్ కట్టేసి ఆమె కూడా ఒక అద్భుతంగా ఒక 70 లక్షలు పెట్టి పిరమిడ్ నిర్మాణం చేసి చాలా గొప్పగా చేస్తుంది. అట్లాగనే అడవిలో ఉంది ఇంకొక ఊరు వినాయకపురం అని లలిత మేడం. ఏంటంటే మేడం అన్నట్టుగా ఆధ్యాత్మిక గుమ్మం అని మరి ఎప్పుడో పత్రికారు కూడా అనడం జరిగింది. పత్రికారి మాటల్లో మరి పత్రికారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలు మనం అందరం కూడా మరి ఒక దేశానికి సైనికులు ఎలా అయితే ఆ సైనికులు కాపాడతారో మన యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని మనం అందరం కూడా కాపాడాలి. మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్ళినప్పుడే ఒక అద్భుతమైన మరి ఆ మహానుభావుడికి మరి మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం. ఎన్నో కుటుంబాలను వెలుగులు నింపిన మహానుభావుడికి ఆయనకి మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి మనం చేయటం అంటే మనకి మనం చేసుకోవటం, ఇతరులకు చేయటం. మరి మనం అందరం కూడా దీన్ని సొసైటీని ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్టేజ్ పైన ఉన్న దేవుళ్లకు, స్టేజ్ ముందు ఉన్న దేవుళ్లకు ఆత్మ ప్రణామాలు. నా పేరు ఎస్ వెంకటేశ్వర్లు, ఇల్లందు. 99లో నేను ఈ ధ్యానానికి వచ్చాను. ధ్యానం పరిచయం జరిగింది. అప్పటి నుంచి చివరి శ్వాస దాకా దీంతోనే ఉంటా నేను. పత్రిజీతో ఎన్నో అనుభవాలు, ఆయన తల్లి, తండ్రి, గురువు అన్నీ. ఇంకా మరి 2013లో ఇక్కడికి వచ్చాము మేము. సార్తోని బేస్ మొత్తం తిరిగాము మేము ఇక్కడ. సార్ ఒక పాట పాడారు, గోదావరి గట్టుంది, గట్టు మీద పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది అంటే పిట్ట మనసులో పిరమిడ్ ఉందని చెప్పారండి. మరి అది మనం నిర్మించాలి అందరం, అది మన బాధ్యత. ఇంకో బాధ్యత, ధ్యాన జగత్, శాకార జగత్, పిరమిడ్ జగత్, పిఎంసి జగత్ మొత్తం నా లైఫ్ అంతా కూడా ధ్యాన ప్రచారమే. శివ గారు కూడా నన్ను పిలిచి చుట్టుపక్కల విజయవాడలో నాకు అవకాశం ఇచ్చారు. మరి నేను ఎప్పుడు రెడీ అండి, నా పనే ఇదిక. హిందీ, ఇంగ్లీష్ చక్కగా నేను చెప్తాను. నేను చక్కగా అన్నమయ్య పాటలు పాడతాను, అన్ని ఏమన్న పాటలు పాడతాను. మళ్ళీ ఎప్పుడు వచ్చినప్పుడు పాడుకుందాం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన వశిష్ఠ గౌతమి పిరమిడ్ మాస్టర్స్కు మేడలోద్దు మీదెలోద్దు పదవిలిచే గద్దెలొద్దు, నీ ఆట ఆడుతూ నీ పాట పాడుతూ నీ పాదగమ్యం చేరుకుంటాను, నీ రుణము తీర్చుకుంటాను, నా జన్మధన్యం చేసుకుంటాను. ఓ మహాత్మా మహానుభావా, దివి నుంచి వచ్చిన పరమాత్మ. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాదరావు, ఖమ్మం జిల్లా. నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 2015లో రిటైర్ అయ్యి ధ్యాన మార్గంలో రావడం జరిగింది. మరి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత 2016లో నేను పత్రి గారిని కలవాలంటే ఒక 5 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాలు కూడా పత్రి గారి కోసం ఆయన ఎక్కడ శాఖార ర్యాలీకి వచ్చినా, ఎక్కడ వచ్చినా కూడా అక్కడికి పోయి కలవటం 5 సంవత్సరాలకి నా ఆశయం నెరవేరింది. మరి మా ఖమ్మం జిల్లా అంటే మరి ధ్యానానికి గుమ్మం అనేది చెబుతున్నాగా, మా దగ్గర టైగర్లు మరి శైలజ మేడం, మరి హనుమంతరావు గారు, ఆనందప్రసాద్ గారు. మరి మాకు ఖమ్మం అంటే తెలుసు కదా, టైగర్స్ మొత్తం టైగర్సే. మరి మొత్తం ఖమ్మం జిల్లా అంటే మరి గురువు గారు ఎప్పుడు కూడా ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా ఖమ్మం జిల్లా నుంచే. అక్కడ ఒక టైగర్ ఉంది, కాశ్మీర్ గ్యాలరీ టైగర్ సరోజ మేడం. మరి మా అంతర్ టైగర్లే. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి వశిష్ఠ గౌతమి పిరమిడ్కి ధ్యానాభివందనాలు తెలియజేస్తూ, పత్రి మహారాజ్కి
పత్రి మహారాజుకే, పత్రి మహారాజుకే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది ఖమ్మం? 700 పిరమిడ్లు, 5 ధ్యాన ఆశ్రమాలు, విశేష సేవలో ముందడుగు వేస్తున్న స్త్రీ శక్తికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి అందరం అందాం, ధ్యాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి, శాఖాహార జగత్ కి, బ్రహ్మర్షి పత్రిజీ కి, వశిష్ఠ గౌతమి కి, ఖమ్మం జిల్లా మాస్టర్స్ కి, కృష్ణా జిల్లా మాస్టర్స్ కి, కాకినాడ జిల్లా మాస్టర్స్ కి, ప్రకాశం జిల్లా మాస్టర్స్ కి, జై హో పత్రిజీ. ధ్యాన జగత్ కి